హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరికి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ చావు తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం ముందుగా చనిపోవాలి. ఆ తర్వాతే మనం చనిపోయినప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తుంది. కానీ ఇలాంటి ప్రయోగం చేయడానికి ఎవ్వరు ముందుకు వచ్చి ఈ ప్రయోగాన్ని ధైర్యంతో చేయలేరు. ఎందుకంటే మరణం అంటేనే చాలా మందికి భయం. మరి మనం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి పూర్తిగా చూడండి. అప్పుడే మీకు మీరు మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్తో పాటు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ప్రతి వ్యక్తి నార్మల్గా చనిపోయే 5 నిమిషాల ముందు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. బాడీ మొత్తం ఒక్కసారిగా బాగా చెమటలతో తడిచిపోతుంది. తరచుగా కళ్ళు మూసుకోవడం లేదా సగం కళ్ళు తెరిచి ఉంచడం, శ్వాసని బిగ్గరగా ఊపిరి పీల్చుకోవడం, శ్వాస ఆగిపోయే ముందు 1 నిమిషం లేదా అంతకుముందు 1 లేదా 2 చివరి శ్వాసలు ఉండవచ్చు. ఇవి అన్ని లక్షణాలు జరిగిన కొన్ని నిమిషాలకు చనిపోతారు. ఇలా చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మనం చనిపోయిన తర్వాత కొన్ని సెకండ్లకి మనకు అస్సలు ఏమీ కనిపించదు. మొత్తం చీకటిగా ఉంటుంది. ఆ చీకటిలో కనీసం మన చెవులు కూడా పనిచేయవు. అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోతుంది. ఆ నిశ్శబ్దం చాలా భయంకరంగా ఉంటుంది. ఆ భయంకరమైన నిశ్శబ్దం తట్టుకోలేక ఆ ఆత్మ తనకు ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎందుకంటే చనిపోయిన తర్వాత కూడా ఇంకా మన బ్రెయిన్ అనేది 15 నిమిషాల నుంచి 1 గంట వరకు పని చేస్తూనే ఉంటుంది. అందువలన మన చెవులు కూడా ఏడుస్తున్న వాళ్ళ గొంతు వింటూ ఉంటుంది. ఆ ఆత్మ లేచి మాట్లాడదామని ట్రై చేస్తూనే ఉంటుంది. కానీ డెడ్ బాడీకి ఆ ఆత్మ అనేది కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే మన గుండె కొట్టుకోవడం మరియు శ్వాస తీసుకోవడం అనేది ఆగిపోయి ఉంటుంది. దీనివల్ల ఆ ఆత్మ డెడ్ బాడీకి కనెక్ట్ కాలేదు. ఇలా ఆ ఆత్మ ట్రై చేసి ఇక ఫైనల్గా ఆ డెడ్ బాడీని వదిలి బయటికే వచ్చేస్తుంది. అంటే అప్పుడు ఆ ఆత్మ తన శరీరాన్ని శాశ్వతంగా వదిలి బయటకు వచ్చి చూస్తుంది. అక్కడ వాళ్ళ రిలేటివ్స్ యొక్క ప్రవర్తనని గమనిస్తూ ఎవరు ఎక్కువగా బాధపడుతున్నారు ఇలాంటి అన్ని విషయాలను గమనిస్తూ ఉంటుంది. అక్కడ బాధపడుతున్న వారితో మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఆ మాటలు ఎవరికి వినబడవు. ఇక నెమ్మదిగా ఆత్మకి అర్థమవ్వడం మొదలవుతుంది, నేను మరణించాను అని. తన శరీరంలో చేరలేనని తెలుసుకుంటుంది. తన డెడ్ బాడీకి 12 అడుగుల ఎత్తులో ఆత్మ ఉండి ఆ గదిలో జరుగుతున్న అన్ని విషయాలు వినడం మరియు చూడటం జరుగుతుంది. చివరికి అంత్యక్రియలు జరిగేంత వరకు ఆత్మ అలా సుమారు 12 అడుగుల శరీరానికి పైన ఉంటుంది. ఇలా అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకు ఆ ఆత్మ అక్కడే ఉంటుంది. ఇక అంత్యక్రియలు కూడా జరిగాక తన దేహానికి అంత్యక్రియలు చూసుకున్నాక ఆత్మకి ఇక భూమిపై తన జీవం లేదు అని మరియు పార్థివ దేహం పంచభూతాలలో కలిసిపోయిందని నిర్ణయించుకుంటుంది. అప్పటిదాకా తాను దేహంలో ఉండటం వలన ఉన్న బంధాలన్నీ పూర్తిగా విడిపోవడం వలన ఇక ఆత్మకి పూర్తి స్వేచ్ఛ అనుభవంలోకి వస్తుంది. ఆత్మ తలుచుకుంటే ఎక్కడికైనా పోగల శక్తి వస్తుంది. తర్వాత 7 రోజులు తాను ఇష్టమైన తిరిగిన ప్రదేశాలు, ఆఫీసు, పార్కులు, ఇలా తనకిష్టమైన అన్ని ప్రదేశాలను తిరిగి చూసుకుంటూ ఉంటుంది. ఒకవేళ ఆత్మ దేహంలో ఉన్నప్పుడు డబ్బు పిచ్చి గలవారై ఉంటే మరణించాక ఆత్మ తన గల్ల పెట్టవద్దనే ఉంటుంది. ఒకవేళ ఆత్మ పిల్లలపై మమకారం గలదై ఉంటే తన పిల్లలు ఉన్న గదిలోనే ఉంటూ ఇలా 7 రోజులు ముగిశాక తన కుటుంబానికి, ప్రియమైన వారికి వీడుకోలు చెప్పుకొని భూమిని దాటుకొని గగనంలోకి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ ఆత్మ ప్రయాణం. ఆత్మ లోకానికి వెళ్ళడానికి ముందు ఒక పెద్ద మార్గం గుండా ఆత్మ ప్రయాణం చేయవలసి ఉంటుంది. అందువలన తర్వాతి 12 రోజుల తర్వాత అత్యంత ముఖ్యమైనవి. ఈ 12 రోజులలో మనం జరపవలసిన కార్యక్రమాలు చక్కగా నెరవేర్చవలసి ఉంటుంది. మరియు మనం చేసిన తప్పులను క్షమించమని ఆత్మని అడగటము మరియు ప్రార్థించడం జరపవలను. మనం అలా అడగటం వలన కొంతలో కొంతవరకైనా తన ప్రియమైన వారి యొక్క నెగిటివ్ ఎమోషన్లను, అంటే బాధలు, కోపాలు మొదలైనవి, ఇవి ఆత్మ ప్రయాణంలో వెళ్లకుండా ఉంటాయి. ఇప్పుడు యమలోకం గురించి తెలుసుకుందాం. ఒక వ్యక్తి మరణించిన తర్వాత మరణానికి దేవుడైన యముడి వద్దకు వారి ఆత్మ వెళ్తుందని గరుడ పురాణం చెబుతుంది. భూమిపై ఉన్నప్పుడు ఆ వ్యక్తి చేసిన పనుల ఆధారంగా యమలోకంలో నరక యాతనలు అనుభవించవలసి వస్తుంది. ఎలాంటి పనులకు ఏ శిక్షలు విధించాలో గరుడ పురాణం స్పష్టంగా వివరించింది. వ్యక్తి కర్మలు ఆధారంగా ఆత్మ తన తదుపరి జన్మను తీసుకుంటుంది.
చనిపోయిన వ్యక్తి దయ్యంగా ఎలా మారుతాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం చెడు పనులు చేసే వ్యక్తి ఆత్మ మృత్యులోకంలో అంటే భూలోకంలో ఏదో ఒక రూపంలో మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉంటాడు, అక్కడే సంచరిస్తూనే ఉంటాడు. అదే ఒక వ్యక్తి సహజ మార్గంలో కాకుండా ప్రమాదంలో కానీ, హత్య ద్వారా కానీ లేదా ఆత్మహత్య కారణంగా అకాల మరణం పొందితే ఆత్మ ప్రేతలోకానికి వెళ్తుంది, అంటే ఆ వ్యక్తి దెయ్యంగా మారుతాడు. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. పార్ట్ 2 కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోలో కనుక నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే మీరు హార్ట్ఫుల్గా ఒక్క లైక్ కొట్టండి. అలాగే ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం పక్కనున్న బెల్ని యాక్టివ్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్.